కార్యక్రమాన్ని మా టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. మా టీవీ అండ్ అలాగే సాక్షిలో కూడా, సాక్షి టీవీలో లైవ్ గా చూస్తున్నారు. మీడియా మిత్రులందరినీ వచ్చాడు యమ్మ రామయ్య, వస్తు చేశాడు యమ్మ ఏదో మాయ. రానే వచ్చాడు యమ్మ రామయ్య, వస్తు చేశాడు యమ్మ ఏదో మాయ. అందరూ చూసేలాగా మీ ఇష్టమైనటువంటి హీరోలు ఇద్దరు స్టేజ్ మీదకి వస్తారు. దయచేసి అక్కడ నించున్న వాళ్ళందరినీ కూడా కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ ప్లీజ్ దయచేసి. సిరిమల్లె చెట్టుకి అందమైన రాగాలు కట్టి ఆ బాణీల్ని కోయిల పాటలాగా వినిపించింది మికీ జే మేయర్ గారు. మికీ జే మేయర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మికీ జే మేయర్ గారు వచ్చి ఇప్పుడు ఆ మంత్రం గురించి, ఆ మంత్రం ఎలా పుట్టింది, ఎందుకు పుట్టింది చెప్తారు మనకి. లేదు, ఇందాక అనంత్ శ్రీరామ్ గారు మాట్లాడుతూ మికీ జే మేయర్ గారి స్టైల్ని ఈ సినిమా కోసం మార్చారా అంటే లేదు, ఈ సినిమా కోసం మికీ జే మేయర్ గారు ప్రత్యేకంగా కంపోజ్ చేశారని చెప్పాలి. సో లెట్ మీ వెల్కమ్ మికీ జే మేయర్ గారు. వారికి దారి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మికీ జే మేయర్ గారు బ్యూటిఫుల్ సాంగ్స్, కొత్త బంగారు లోకం లాంటి అందమైన పాటల్ని మనకు అందించిన మ్యూజిక్ డైరెక్టర్. సో మికీ జే మేయర్ గారు యువతరాన్ని రాక్ చేసిన మికీ జే మేయర్ గారు ఇక నుంచి కుటుంబాలకి దగ్గర అవుతున్నారు. వెల్కమ్ సార్, కంగ్రాచులేషన్స్. ఇందాక ఆ మంత్రం గురించి మేము అడుగుదాం అనుకున్నామండి. ఆ మంత్రం ఎలా వచ్చింది, ఏంటి, దాని కథా కమామిషి కొంచెం మాకు వివరిస్తారా? గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్ హియర్. I would especially like to thank my producer Dilraju sir. He has chosen me for this project. It's a huge project. I'd like to thank my director Srikanth sir for giving me this opportunity, and I hope everyone will like the audio. I would like to thank my director Thammareddy sir, who has given me the break in this industry, and I'd like to thank all the directors that I've worked with. This is a very special project for me. I hope that everyone will like the music. And I wish the team of Seethamma Vakitlo Sirimalli Chettu all the very best. Thank you. సుమా, ఇందాకటి నుంచి నువ్వు అంటున్నట్టు వీరిద్దరూ కనిపించి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అని మికీ జే మేయర్ గారు స్వరపరిచిన ఆ చిన్న పదం ఆ 10 సెకండ్లే ఇంత హిట్ అయిందంటే, కాబట్టి నువ్వు సినిమా చూడాలనుకుంటున్నావు అంతే కదా? ఇప్పుడు చూడాలనుకుంటున్నావా? ఇప్పుడే చూపించేస్తావా? అబ్బా, దిల్ రాజు గారు ఏమైనా చూడు, ఇంత ఖర్చు పెట్టి ఇన్ని డబ్బులతో సినిమా చేసింది మనకి ఇక్కడ సినిమా చూపించడానిక కాదమ్మా. మొత్తం కుటుంబాలు అందరూ వెళ్ళి చూస్తారు. కానీ ఆ సినిమాని మచ్చుక్కి కొంచెం అలా చూపిస్తే ఎలా ఉంటుంది? మచ్చుక్కి కొంచెం జస్ట్ అంటే మామూలుగా టీవీ భాషలో, సినిమా భాషలో ట్రైలరో ప్రోమోనో ఏదో అంటుంటారు, అలాంటిదే. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు స్పెషల్ ప్రోమోస్ మీకోసం. ఆకాశం తిరిగినట్టుగా కూడనిదేదో జరిగినట్టు కిం కర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహా. అవకాశం చూసుకుంటూ ఆటంకాలొడుపుగా దాటుకుంటూ పాఠంగా దూసుకుపోతే మేలని కొందరి సలహా. అనుకుంటే మాత్రం పొడి చేస్తా. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసిరవన్నీ సీత కొప్పు చుట్టండి. ఒప్పున పూలు గుప్పే తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. 6 అడుగులుంటాడా, 7 అడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా. ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా. సరిగ్గా 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 నిలవెందుకే, బెరుక్క బెరుక్క అయిపోతే
ఆ పెద్దోడు చూస్తే మాట పడ్డు. నేను ఇలానే ఉంటాను, నేను నాలాగా ఉంటాను. ఈ చిన్నోడేమో మాటలతో బూర్లు వండేస్తాడు. బేసిక్గా మీకు అబ్బాయిలంటే ఇష్టమే, పచ్చిగా చెప్పాలంటే కసి. ఏయ్! అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న ఆ చంద్రుని వందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. అద్భుతం, అత్యద్భుతం. ఇంకొక అందమైన అమ్మాయి ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఇంకా అందంగా ఉంటుంది. ఈ ఫంక్షన్ కి ఇంకా గ్లామర్ వస్తుంది. కాబట్టి ఆ అమ్మాయిని పిలిచేద్దామా? వద్దులే, ఆ అమ్మాయి మాట్లాడిందంటే ఏ అమ్మాయి చేస్తుందో మనకు తెలియదు. ఆ అమ్మాయికి దూకుడు ఎక్కువ అమ్మా, అవునమ్మా. ఏమైనా మాట్లాడుతుంది. ఎటో వెళ్ళిపోతుంది నా మనసు. అటేనా అటే అటేనా? So let's invite the beautiful Samantha onto the dais. మతగల గుండ కుయ్యండి పూలు కోసిరవన్ని సీతా కొప్పు చుట్టండి కొప్పున పూలు గుప్పి తట్టెత్తుకండి కోదండ రామయ్య వస్తున్నాడండి. రానే వచ్చాడు యమ్మ రామయ్య, వస్తూ చేశాడు యమ్మ ఏదో మాయ. రానే వచ్చాడు యమ్మ రామయ్య, వస్తూ చేశాడు యమ్మ. Hello and a warm welcome to the beautiful Samantha. హాయ్ సమాంత. అండ్ నలుపు తెలుపు ఎరుపు ఏం కాంబినేషన్ అమ్మా. సమంత, మీరు తెలుగులో మాట్లాడతారా? అందరికీ నమస్కారం. యాక్చువల్లీ నేను ఈరోజు మీరందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ద రీజన్ వై ఐఎమ్ హియర్ ఇస్ బికాజ్ ఆఫ్ యూ. ఎస్విఎస్సి చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇద్దరు సూపర్ స్టార్స్ మహేష్ బాబు గారు అండ్ వెంకటేష్ బాబు గారు కలిసి చేస్తున్న ఒక పెద్ద ప్రాజెక్ట్. అండ్ నాకు మళ్ళీ ఇలాంటి ప్రాజెక్ట్ దొరకదని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ టు దిల్ రాజు గారు అండ్ శ్రీకాంత్ గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఎస్విఎస్సి గురించి చెప్పాలంటే, ఈ సినిమా గురించి చెప్పాలంటే ప్రతి ఒక్క ఫ్రేమ్లో ఆనందం, మంచిదనం, తెలుగు కల్చర్ అండ్ ట్రెడిషన్ కనిపిస్తుంది. సో అండ్ అలాగే ఈ పాటలు మీరు వినగానే ఐ థింక్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్. సో కంగ్రాచులేషన్స్ మికీ మయర్ గారు ఫర్ అన్ ఆసమ్ ఆల్బమ్ అండ్ ద ఎంటైర్ టీమ్. చాలామంది ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్, థ్యాంక్ యూ ఫర్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. ఇందాక సమంత వచ్చి మాట్లాడి మిమ్మల్ని అందరినీ మంత్రముగ్ధులు చేసేసింది. ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ హీరోయిన్ని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానించబోతున్నాము. పెద్దోడికి జోడీగా చేసిన అందమైన అమ్మాయిని ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులు అలాగే కుర్రకారు బాగా యాక్సెప్ట్ చేసేశారు. ఆ అమ్మాయి డైలాగ్ డెలివరీ స్టైలే చాలా డిఫరెంట్గా ఉంటుంది. షీ ఈజ్ అంజలి. అంజలి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. లెట్ మీ వెల్కమ్ అంజలి ఆన్ టు ద డేస్. అంజలికి డైలాగ్ కరెక్ట్గా సరిపోతుంది. అమ్మ ఆవకాయ అంజలి, ఎప్పుడు బోర్ కొట్టవు. దా అంజలి వచ్చేయమ్మా. కోసిరవన్ని సీతా కొప్పు చుట్టండి కొప్పున పూలు గుప్పి తట్టెత్తుకండి కోదండ రామయ్య వస్తున్నాడండి. రానే వచ్చాడు యమ్మ రామయ్య, వస్తూ చేశాడు యమ్మ ఏదో మాయ. రానే వచ్చాడు యమ్మ రామయ్య, వస్తూ చేశాడు యమ్మ ఏదో మాయ. హలో అంజలి. అందరికీ నమస్కారం. అందరికీ అదిగో అక్కడ చాలా మంది వెయిటింగ్. ఒకసారి హలో చెప్పేసి అందరికీ. అందరికీ నమస్కారం. ఇంత మంచి అవకాశం కొట్టేసావు అంజలి ఈ సినిమాలో, ఇంత మల్టీ స్టారర్ సినిమాలో, అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఈ సినిమాలో ఇందులో వర్క్ చేసినటువంటి ఆ ఫీలింగ్స్ గురించి చెప్పు. ఫస్ట్ నా సిన్సియర్ థ్యాంక్స్ ఈ టీమ్కి. బికాజ్ ఇంత మంచి క్యారెక్టర్ నాకు వెరీ ఫస్ట్ తెలుగు ఇండస్ట్రీకి వస్తున్న వెంటనే ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్
వెంకటేష్ గారు, మహేష్ బాబు గారు చెప్పక్కర్లేదు. సో ఇద్దరు టాప్ హీరోస్కి మధ్యన యాక్ట్ చేసి ఛాన్స్ దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ టు బోత్. అండ్ శ్రీకాంత్ అడ్డాల గారు అండ్ దిల్ రాజు గారు ఇంత మంచి ఛాన్స్ నాకు ఇచ్చినందుకు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆడియన్స్. ఓకే అంజలి, ఈ అమ్మాయి కూడా తెలుగులో మాట్లాడేసింది. ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి. ఓ అయితే ఓకే. నీకు ఈ మధ్య లేనిపోని డౌట్లన్నీ వచ్చేస్తున్నాయి ఝాన్సీ. ఏమోనమ్మా, తమిళ నుంచి ఇటు వచ్చింది కదా, తమిళ అమ్మాయి ఏమని అనుకున్నాం, తప్పేం లేదుగా. మేము కేరళ నుంచి వచ్చి బాగా మాట్లాడట్లే. సెల్ఫ్. ఓకే అంజలి, ఈ సినిమాలో మీ క్యారెక్టర్ పేరేంటో రివీల్ చేయొచ్చా? దిల్ రాజు గారిని అడిగి మనం ఎక్కడైనా ఉన్నారా? చేయొచ్చా? ఆయన లేరు, నువ్వు చెప్పి చెప్పే చెప్పి ఆయన లేరు ఇక్కడ, తొందరగా చెప్పి. సీత. సీత మీ వాకిట్లోనేనా? అవును. అయ్యో చెప్పకూడదా? ఏమో నాకు తెలీదు. ఇప్పుడు మనకు సంబంధం లేదు, సీత చూసుకుంటుందిలే. వద్దు, నువ్వు కన్ఫ్యూజ్ చేయకు. అమ్మాయి ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. ఇంకా చాలా ఆడియో రిలీజుల్లో నువ్వు ఈ అమ్మాయిని కలుసుకుంటావు. కంగారు ఏం కంగారు లేదు, ఏం పర్వాలేదు. దిల్ రాజు గారు మంచి మనసు ఉన్నటువంటి ప్రొడ్యూసర్. ఏమని? ఓకే, చెప్పినందుకు సారీ. చెప్పడం కరెక్ట్ అయితే నేనే సీత. ఓకే, మళ్ళీ చెప్పావు, ఇంకా వెళ్ళు. ఒకసారి చెప్తే రెండు సార్లు చెప్పేసి. ఆల్ ది బెస్ట్ టు యు. ఇవాళ ఈ కార్యక్రమానికి మాట్లాడాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇద్దరు యాంకర్లు పెట్టుకున్నారు. నువ్వు నేను మాట్లాడడంతోనే సరిపోతుంది ప్రోగ్రామ్ అంతా. ఇందా నుంచి నువ్వే మాట్లాడుతున్నావు. నాకు మాట్లాడడానికి ఏమైనా చోటిస్తున్నావా? ఆయన సింహాతో రికార్డులు బద్దలు కొట్టారు. భద్రాతోటి ఆయనకు ఒక క్రేజ్ ఇచ్చారు. ఆయన మామూలు డైరెక్టర్ అనుకుంటున్నావా? ఆయన మొదలెట్టారనుకో, ఇప్పుడు నువ్వు నేను బోల్తీ బంద్. అంటే నువ్వు అంటుంది మన బోయపాటి సీను గారి గురించేనా? డౌట్ లేదు. సీను గారు, వి వెల్కమ్ యూ. రానే వచ్చాడు యమ్మ రామయ్య, వస్తూ చేశాడు యమ్మ ఏదో మాయ. అంటే ఎట్టట్నో ఉంది కానీ ఏంటంటే మాత్రం బాగుంది అబ్బాయి. రండి. అందరికీ నమస్కారం. ఈ ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటున్న ఈ ఆడియో ఫంక్షన్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఆ టైటిల్ ఎంత ప్రశాంతంగా ఉందో, ఈ కార్యక్రమం కూడా అంత ప్లెజెంట్గా అభిమానులతో అందరితో కళకళలాడుతుందండి. ఇలాంటి సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ ఆడియో ఫంక్షన్లో ప్రత్యేకమైన ముందు పీడ వేయాల్సింది మిక్కీ జై మేయర్ గారికి. ఈ ప్రోమో చూసిన తర్వాత వినిన చిన్న చిన్న బిట్స్ అయినా సరే మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. తప్పకుండా ప్రతి పాట అలానే ఉండి ఈ ఆడియో పెద్ద సక్సెస్ అయ్యి శ్రీకాంత్కి మంచి ఫ్యూచర్నిచ్చి, అలాగే దిల్ రాజు గారికి బ్యానర్లో మంచి ఇది ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. చీఫ్ గెస్ట్ వస్తున్నారు. ఈ చీఫ్ గెస్ట్ కి ప్రత్యేకంగా స్వాగతం పలుకుదాం. ఇందాక మహేష్ బాబు గారు అండ్ వెంకటేష్ గారు కలిసి నడిచి వస్తే ఎంత సంచలనం ఆడియన్స్ నుంచి వచ్చిందో, ఈ ఇద్దరు చీఫ్ గెస్ట్లు కూడా వస్తే అంతే సంచలనం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కలగబోతోంది. లెట్ మీ వెల్కమ్ ది చీఫ్ గెస్ట్ ఆఫ్ ది డే, రామానాయుడు గారి అబ్బాయి వెంకటేష్ గారు, వెంకటేష్ గారి అబ్బాయి అర్జున్, కృష్ణ గారు అబ్బాయి మహేష్ బాబు గారు, మహేష్ బాబు గారు అబ్బాయి గౌతమ్. ఈ రోజు ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ అర్జున్ అండ్ గౌతమ్. రానే వచ్చాడు యమ్మ రామయ్య, వస్తూ చేశాడు యమ్మ ఏదో మాయ. రానే వచ్చాడు యమ్మ రామయ్య, వస్తూ చేశాడు యమ్మ ఏదో మాయా. We also welcome the beautiful actress మహేష్ గారి సతీమణి నమ్రత. సీత
క్యూట్ వెల్కమ్ టు అర్జున్ అండ్ గౌతమ్ ఫ్రమ్ ఆల్ ది ఫ్యాన్స్. ఈరోజు అర్జున్ అండ్ గౌతమ్కి వాళ్ళ ఇద్దరి ఫాదర్స్ ఫ్యాన్స్ తరఫున మేము చెప్పేస్తున్నాము. అ బిగ్ హాయ్ టు అర్జున్ అండ్ అ బిగ్ హాయ్ టు గౌతమ్.